నమస్కారం. మన్నెంలో న్యూస్కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘం సిఐటియు పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, వీధి అటెండర్లు, విఆర్ఏలు, బ్యాంకు ఉద్యోగులు, పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. తమ న్యాయపరమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు నాయకుల ప్రకారం రాష్ట్ర కనీస వేతనాల బోర్డును చివరిసారిగా 2011లో సవరించారని, చట్ట ప్రకారం ప్రతి 5 ఏళ్లకోసారి వేతనాలను సవరించాల్సి ఉన్నప్పటికీ గత 16 సంవత్సరాలుగా ఎలాంటి సవరణ జరగలేదని ఆరోపించారు. దీంతో ఇప్పటికీ కార్మికులు పాత వేతనాలనే తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన ఈ సమయంలో ప్రస్తుత వేతనాలతో కుటుంబాలను పోషించడం చాలా కష్టంగా మారిందని, అనేక కార్మిక కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీస వేతనాల బోర్డును సవరించి అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ మరియు ఇతర కార్మికులకు సవరించిన కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సిఐటియు కోరింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, కనీస టైం స్కేల్ అమలు చేయడం వంటి హామీలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే జిల్లా కేంద్రాల్లో కొనసాగుతున్న ఆందోళనలను రాష్ట్ర స్థాయికి విస్తరించి మరింత ఉధృతమైన ఉద్యమం చేపడతామని సిఐటియు పోలవరం జిల్లా కమిటీ హెచ్చరించింది. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటుగా గ్రామ పంచాయతీ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, విఆర్ఏలు, బంకులో పనిచేస్తున్నటువంటి కార్మికులు, స్కూళ్ళలో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు, హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే రాష్ట్రంలో కనీస వేతనాల బోర్డు ఉంది, ఆ కనీస వేతనాల బోర్డుని 2011లో సవరణ చేశారు. 5 ఏళ్లకు ఒకసారి సవరించి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా గత 16 సంవత్సరాలుగా కనీస వేతనాల బోర్డుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు సవరించట్లేదు. ఫలితంగా 16 సంవత్సరాల క్రితం తీసుకునేటువంటి వేతనాలు మాత్రమే ఈరోజు కార్మికులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. ఆ పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటి వేతనాలు సరిపోక కార్మికులు, ఉద్యోగుల యొక్క కుటుంబాలు ఈరోజు అర్ధాకలతో బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటికైనా కనీస వేతనాల బోర్డుని సవరించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటుగా వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. దాంతో పాటుగా అవుట్సోర్సింగ్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని చెప్పి కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. హామీ కూడా ఇప్పటికీ అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ల సేవలో కాకుండా కార్మికుల పక్షాన ఆలోచన చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ పోరాటం జిల్లా కేంద్రాల నుండి రాష్ట్ర కేంద్రానికి మారుతుంది. ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఇలాంటి తాజా వార్తల కోసం మన్నెంలో న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.